వెల్కమ్ టు సర్కార్ ఎక్స్ప్రెస్. ఆశయం బలంగా ఉంటే సంకల్పం అదే నెరవేరుతుందని నిరూపిస్తున్నారు కాకినాడపట్నం చెందిన ప్రసాద్. అంటే మనం చూస్తూ ఉన్నాం, రాక్ డ్యాన్స్ అండ్ యోగా అకాడమీ పేరుతో ఒక ఇన్స్టిట్యూట్ను ప్రారంభించి నిరుపేద కుటుంబానికి చెందిన ఎంతోమంది మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ వీళ్ళందరూ కూడా మత్స్యకార కుటుంబానికి చెందిన వారు చాలామంది. వాళ్ళందరికీ కూడా ఫీజు లేకుండా ఈ యోగాసనాలు నేర్పిస్తూ తనదైన శైలిలో యోగాని మొత్తం అంతా కూడా యోగా గురించి ప్రతి ఒక్కరికి అంటే యావత్ ప్రపంచానికి ఒక వినూత్నంగా తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ప్రస్తుతం యోగాకు సంబంధించి అంటే ఈ డ్యాన్స్ని యోగాని కూడా రెండాటిని కూడా మిళితం చేస్తూ ఎటువంటి ఫలితాలు వస్తాయి దీనివల్ల, ఇటువంటి ఒక ఇన్స్టిట్యూట్ని పెట్టాలని ఆయనకి ఎందుకు అనిపించింది అనేది ప్రసాద్ గారు మన దగ్గర ఉన్నారు. ఆయన అడుగు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం ప్రసాద్ గారు. నమస్తే సార్. మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు ఎందుకు ఇటువంటి ఒక ఇన్స్టిట్యూట్ పెట్టాలని ఆలోచన వచ్చింది? నేను కూడా చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్ పరంగా వెళ్దాం అనుకుని చాలా ఆశయాలతో ఉన్నాను సార్. అప్పటికి మనకి ఎవరు గైడెన్స్ ఇచ్చేవారు లేరు. అలాగే మనకున్న టాలెంట్ని వృధాగా పోతుంది తప్ప మనకు పూర్తిగా సేవ చేయడం కానీ ఏది లేదని చెప్పేసి నేను డిగ్రీ చదివిన తర్వాత బీఈడి చేసుకుని చిన్నగా డ్యాన్స్ క్లాస్ అనేది మొదలుపెట్టి అక్కడ నుంచి పిల్లలకి ఏదో ఒకటి అందించాలి. మన దగ్గరికి వచ్చిన వాళ్ళకి సర్టిఫికేట్ వాల్యుబుల్ ఉండాలి. వాళ్ళ జీవితం రేపన్నాక ఒక డ్యాన్స్తో ఆగిపోకూడదు, రేపన్నా ఫ్యూచర్లో వాళ్ళకి బెనిఫిట్స్ ఉండాలని చెప్పేసి యోగా నేర్చుకోవడం జరిగింది. నేర్చుకున్న తర్వాత నేను ప్రాక్టీస్ చేసే టైంలో పిల్లలు కూడా నా దగ్గరికి డ్యాన్స్కి వచ్చిన వాళ్ళని కొంతమందిని చేసేటప్పుడు చూసేవారు. నన్ను చూస్తూ వాళ్ళకు కూడా నేర్పిస్తే బాగుంటుంది, మనం కొంతకాలం చేయగలం, తర్వాత మన బోన్స్ అనేది కొంచెం సహకరించబోవచ్చు. దానివల్ల పిల్లలకి నేర్పిస్తే మనకంటే ముందు గ్రోత్ వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు కూడా ముందుకు వెళ్ళడానికి వాళ్ళ స్టేట్ వైడ్గా అలాగే నేషనల్ వైడ్గా ఇంటర్నేషనల్ వైడ్గా వెళ్ళడానికి అవకాశం ఉంటుందని చెప్పి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది సార్. దాంతోపాటుగానే మన పిల్లలు చాలా వరకు నేషనల్స్ ఇంటర్నేషనల్ వరకు వెళ్ళడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా బ్యాక్గ్రౌండ్ అనేది ఏమీ లేదు సార్. వాళ్ళకి వాళ్ళ యొక్క డబ్బులు ఏదైతే ఉందో వాళ్ళే కొంచెం వాళ్ళు తగినంత పెట్టుకుని ముందుకు ఇప్పటి వరకు వెళ్ళారండి. ఇక పైన మాకు ఏదన్నా ప్రభుత్వం కానీ గుర్తించి సహకరిస్తే వీళ్ళని జాతీయ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయికి వెళ్ళే విధంగా వీళ్ళు తీర్చిదిద్ది 2036లో జరిగేటువంటి ఒలింపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటికి తయారు చేయడానికి లక్ష్యంగా పెట్టుకుని నేను ప్రాక్టీస్ ఇవ్వడం జరుగుతుంది సార్. అంటే యోగా అనేది అంటే జనరల్గా కూడా ప్రతిదీ కూడా ఆల్మోస్ట్ కమర్షియల్గా తయారైంది. అంటే ఈ కమర్షియల్గా తయారైన నేపథ్యంలో మీరు అంటే ఇంతమంది స్టూడెంట్స్కి అందరికీ కూడా ఉచితంగా యోగా నేర్పడం అనేది చాలా సాహసోపేతమైన చర్య. అంటే మీకు ఎలాగా వర్కౌట్ అవుతుంది? అంటే పరిస్థితుల్లో ఇంతమంది ఈ వెనుకబడిన తరగతుల పిల్లలందరికీ కూడా మీరు నేర్పించడంలో ఉన్న అంటే ఎందుకు మీకు ఇంత శ్రద్ధ దీని మీద? ఇప్పుడు మనం అంటూ ఉంటాం సార్, చాలామంది మట్టిలో మాణిక్యాలు ఉన్నాయని చెప్పి అంటూ ఉంటాం. అయితే వాళ్ళకి సరైన సహకారం గైడెన్స్ ఎవరు ఇచ్చేవాళ్ళు ఉంటారు సార్. అలాగే ఈరోజు నాకు సహకారం ఇచ్చి గైడెన్స్ ఇచ్చింది లేకపోవడం వల్ల నేను బయట ఉండిపోయాను. నా పిల్లలు కూడా ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో వీళ్ళందరికీ ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తున్నాను సార్. ఏదైనా నేను కొంచెం నాకు వచ్చిన దాంట్లోనే ఒక క్లాసులు చెప్పులో కానీ ఏదైనా చెప్పిన తర్వాత వచ్చే అమౌంట్ని కొంచెం సహకరించి వీళ్ళకి కొంచెం ఖర్చు పెట్టి వాళ్ళని ముందుకు తీసుకెళ్ళడానికి, కొంచెం తల్లిదండ్రులు కూడా కొంచెం వెనకబడి ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ తగిన సాయం వాళ్ళు చేస్తూ తీసుకెళ్ళడం జరుగుతుంది సార్. అంటే జనరల్గా అంటే మనం చూస్తూనంటే మొత్తం ఎవరైతే ఉన్నారో ఈ పిల్లలందరూ కూడా అంటే యోగా ఉంది, అదేవిధంగా డ్యాన్స్, అంటే ఈ యోగాని మ్యూజిక్తో కలుపుకొని అనుసంధానం చేసి మీరు ఈ ప్రక్రియ సాధిస్తున్నారు. అంటే ఎటువంటి ఫలితాలు వస్తున్నాయి? మంచి ఫలితాలు వస్తున్నాయి సార్. అంటే పిల్లలు ఇప్పుడు అందరికీ చాలామంది తెలిసింది ఏంటంటే యోగా అంటే ఆసన చేయడం, ప్రాణాయామ, మెడిటేషన్ ఇలాంటివి చేస్తున్నారు. దాంతోపాటు పిల్లల్ని కానీ మనం కొంచెం అట్రాక్ట్ చేయాలంటే వాళ్ళకి ఒక కొత్తదనం నూతనంగా ఏదో చూపించాలి. అదే ఆర్టిస్టిక్ యోగా. ఇప్పుడు ప్రభుత్వం కూడా గేమ్స్లో కూడా పిల్లలందరినీ చైతన్యం చేయాలి, చాలామందిని స్పోర్ట్స్ పరంగా రప్పించాలని ఆర్టిస్టిక్ అని చెప్పేసి ఒక సాంగ్ పెట్టి దానికి అనుగుణంగా కొన్ని ఆసనాలు అనేది రూపుదిద్ది దాన్ని ఆర్టిస్టిక్ అని లేకపోతే రిథమిక్ అని చెప్పి నేర్పించడం చేస్తున్నాం సార్. అంటే జనరల్గా అంటే మనం చూస్తూ ఉంటాం, అంటే ఒక పిల్లలంటే అందరూ కూడా మనం ఏదైతే విద్య నేర్పిస్తున్నామో ఆ విద్యకి అందరూ కూడా సూటబుల్ కాదు. సో మీరు వీళ్ళని ఎన్నుకునేటప్పుడు ఎటువంటి అంశాలు పరిగణలో తీసుకుంటారు? అంటే ప్రతి పిల్లలకి కూడా మనం నేర్పించడం, అందులో వాళ్ళ ఇంట్రెస్ట్ కూడా చూపించాలి. వాళ్ళ ఇంట్రెస్ట్ చూపించినప్పుడే వాళ్ళు మనకు విద్య నేర్పించగలుగుతాం. సో అంటే జనరల్గా వీళ్ళ ఎంపిక విధానం ఏ విధంగా ఉంటుంది? వాళ్ళ యొక్క ఆసక్తి సార్. వాళ్ళకి మనం డ్యాన్స్ నేర్పించిన తర్వాత ఒక కొత్త మూమెంట్ రావాలి, అలాగే ఆసన బాడీ ఫ్రీ అవ్వాలి. మెయిన్ వాళ్ళ ఫ్రీ చేసిన తర్వాత వాళ్ళని ఫ్రీ ఎప్పుడైతే చేసామో వాళ్ళు దీనికి అట్రాక్ట్ అవుతున్నారు సార్. అంటే కొత్తగా ఏదో చేయాలి, నూతనంగా మన బాడీని ఫుల్గా ఒక బెండ్ చేసుకుని మోటివేషన్ ఇవ్వడం జరుగుతుంది సార్. ఇంచుమించు ఒక 1 మంత్కి ఒకసారో లేకపోతే 20 డేస్కి ఒకసారో వాళ్ళని ఎక్కడికైనా బయటికి తీసుకెళ్ళి లేదంటే వేరే వాళ్ళని ఎవరైనా తీసుకొచ్చి
వాళ్ళకి ఒక గైడెన్స్ ఇప్పిస్తున్నాం సార్. దాంతోపాటు వీళ్ళని ఈ రంగంలోకి రప్పించాను సార్. ఏదైతే ఉందో మట్టిలో మాణిక్యాలు ఉంటాయి, ఆ మాణిక్యాలకి సానబడితేనే సరైన విద్యార్థులు, అదే సరిగ్గా విద్యార్థులు భయపడతారని ప్రసాద్ గారు అంటున్నారు. అంటే మనం చూస్తున్న వీళ్ళందరూ కూడా ఒక విధంగా చెప్పాలంటే వెనుకబడిన తరగతి కుటుంబాలకు చెందిన వాళ్ళే. వీళ్ళందరూ కూడా యోగా పట్ల ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే. సో వీళ్ళందరినీ కూడా ఒక నిజంగా ఎంతో తీర్చిదిద్దుతున్న ప్రసాద్ నిజంగా మనం చాలా గొప్పగా చెప్పుకోవాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రస్తుతం మాసోత్సవాలు నిర్వహిస్తున్నాయి. ఈ మాసోత్సవంలో భాగంగానే కూడా యోగా సంబంధించి విద్యార్థులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా తమ ప్రతిభను చూపిస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా సరే ఇటువంటి ప్రతిభ గల ఈ అకాడమీలను గుర్తించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకుంటే వారికి మరింత ప్రోత్సాహం లభించే అవకాశం ఉంది.